అండి ఇవాళ మా వాడి స్కూల్ నుంచి అయితే మేడం సడన్గా ఫోన్ చేసి మీ అబ్బాయికి ఒళ్ళంతా కాలిపోతుంది, వచ్చి తీసుకెళ్ళండి, జ్వరంగా ఉందని చెప్పి ఫోన్ చేశారంట మా హస్బెండ్కి. కరెక్ట్గా ఆయన కూడా స్కూల్ దగ్గరలోనే ఉన్నారనమాట. వెంటనే తీసుకొచ్చేసారు వెళ్ళి. ఇంకా వచ్చిన వెంటనే చూస్తే అగ్గిలా కాలిపోతుంది. కాసేపు ఇంట్లో ట్యాబ్లెట్స్ ఉంటే వేసేసి కాసేపు పడుకోమన్నాను అనమాట. అన్నం అయితే తిన్నన్నాడు. ఏదైనా జ్యూస్ తాగుతావా తెప్పించినా అంటే కర్బూజా జ్యూస్ అస్సలు ఏమీ తిండండి, ఏమీ తాగడు. ఇదే వచ్చింది వాడితో. జ్యూసుల్లో కూడా అన్ని జ్యూసులు తాగడనమాట. ఈ బనానా జ్యూస్ అయితే బాగా ఇష్టంగా తాగుతాడు. సర్లే అరటిపళ్ళు తెప్పించి నేనే చేస్తానని చెప్పి అప్పటికప్పుడు మా హస్బెండ్ని అరటిపళ్ళు తెమ్మని ఇలా జ్యూస్ చేసి ఇచ్చేసానమాట. కొంచెం ఒంట్లో వేడి తగ్గుతుంది కదా అని చెప్పేసి. అంటే ఉడికి జ్వరమేనండి, అంతకన్నా ఏమీ లేదు. మొన్న లక్కోడికి అలాగే వచ్చింది. వేసవకాలం వచ్చేసింది కదా, ఉడికి జ్వరాలు అయితే వస్తాయన్నమాట పిల్లలకి. వేసవికాలంలో పిల్లలకి ఒంటికి చలవ చేసేటట్టుగా ఫ్రూట్స్ లాంటివి అవి పెడుతూ ఉండాలి. మా వాడైతే కొంచెం ఇష్టంగా తాగాడనమాట. ఉదయం నుంచి ఏం తినలేదు, ఒళ్ళు అగ్గిలా కాలిపోతుంది.